ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ఏయూ ప్రధాన గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. హాస్టల్ మెస్లో భోజనం బాగోలేదని నిరసనకు దిగారు విద్యార్థులు. ఏడాది వ్యవధిలో మూడోసారి ఆందోళనకు దిగారు ఏయూ విద్యార్థులు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఏడాది వ్యవధిలో మూడోసారి ఆందోళనకు దిగారు ఏయూ విద్యార్థులు. ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని చెప్పాలి. ఇప్పటివరకు ప్రతిరోజు కూడా పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. చాలా సున్నితమైనటువంటి అంశం విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనని వారికి నచ్చచెప్పి వారిని విరమింపజేసే విధంగా పోలీసుల తీరు ఉండాల్సింది పోయి విద్యార్థులపై జులుం ప్రదర్శించి పూర్తిగా ఈ సున్నితమైనటువంటి అంశాన్ని పూర్తిగా ఒక రకమైనటువంటి వివాదానికి దారితీసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి మాట్లాడదాం. సార్, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు మీరు ఆందోళన? ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మెయిన్ గేట్ వద్ద ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, 1-2 కాదండి, 13, 10, 14 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఫుడ్ అనేది మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, కల్తీ ఫుడ్, ఆ పురుగులు రావడం ఇవి రావడం అది ఇప్పటి నుంచో చెప్తున్నాము, అది పట్టించుకోవట్లేదు. హాస్టల్లో సరైన ఫర్నిచర్ లేదు, ఎక్కడైనా సెక్యూరిటీ సిబ్బంది కరెక్ట్గా లేదు. ఎక్కడ చూసినా లోపల యూనివర్సిటీలో చూడండి బీర్ సీసాలు, మందు సీసాలు ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయి. ఎక్కడైనా లైట్లు లేవు, కొన్ని చోట్ల లైట్లు లేవు. ఆ లైట్లు లేకపోవడం వల్ల బయట వ్యక్తులు లోపలికి చొరబడి అమ్మాయిలకు కొంచెం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంటే ఆడవాళ్ళ హాస్టల్లో పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించలేము. దారుణం. ఒక్కొక్క గదిలో 5 అమ్మాయిలు ఉండటం, దానికి ఇబ్బందులు పడటం. భోజనం అంటే ఆడవాళ్ళు ఇప్పుడు మీరు అడిగితే, అమ్మాయిలను అడిగితే భోజనం గురించి చెప్పమంటే ఎన్నో దారుణాలు బయటకు వచ్చే పరిస్థితి. కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు కనుక బయటికి నోరెత్తితే, గొంతెత్తితే సంబంధించిన హెచ్ఓడికి ప్రొఫెసర్లకి ఫోన్ చేసి నోరు నొక్కేయడం జరుగుతుంది. ఇది ముందు దీని పరిస్థితి. ఎవరైనా సరే 10 రోజుల్లో మేము అన్ని కూడా పరిష్కారం చేస్తాము అని చెప్పేసి ఎవరైనా హామీ ఇవ్వండి, మేము పోతాం. ఇంకోటి, ధర్నాలు చేసినా ర్యాలీలు చేసినా అడిగినా సరే పోలీసు దౌర్జన్యం, పోలీసుల పైన విద్యార్థుల పైన దూరం వేస్తూ ఉన్నారు. అసలు ఏంటి యూనివర్సిటీకి పోలీస్కి ఏం సంబంధం? ఒకసారి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా చేసినా వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. దట్ ఈస్ ద రూల్. లోపలికి ఇది యూనివర్సిటీ గేట్ ప్రిన్సెస్. దిస్ ఇస్ ద యూనివర్సిటీ అండ్ వీఆర్ ఆల్ ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్. వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్స్, దెన్ వాట్ దే ఆర్ డూ? వెంకటరమణ, గతంలో కూడా మీరు పోరాటాలు చేశారు, గతంలో కూడా ఆందోళన చేశారు. యూనివర్సిటీ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మీకు ఎటువంటి స్పందన వచ్చిందా? గతంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని మెమోరాండం ఇచ్చాం. మేము ఎస్ఎఫ్గా మెమోరాండం ఇచ్చాం, ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇదివరకు మా వాళ్ళు కూడా అన్ని విద్యార్థి సంఘాలు వచ్చేంత మాత్రం మాట్లాడడం జరిగింది. కానీ ఇదివరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మేము ఏమైనా సరే మాట్లాడితే ఈ పోలీసుల జూలం ఏంటి, నీ దే సబ్జెక్ట్ ఏంటి, నువ్వు ఎన్ని సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఏంటి, నీ సబ్జెక్టులో ఆపేస్తున్న ప్రశ్నలు ఏంటి, ఎక్కడ కాకపోతే సెంట్రల్ యూనివర్సిటీ చదువుతాం, ఎక్కడ కాకపోతే స్టేట్ యూనివర్సిటీ చదువుతాం. మేము గంజాయి అమ్మట్లే, అమ్మాయిలు స్మగ్లింగ్ చేయట్లే. మేము స్టూడెంట్, మాకు మీరు మీకు ఉద్యోగాలు ఉన్న కానీ మీకు అంతా భవిష్యత్తు అంతా బాగానే ఉంది. మా విషయం ఏంటి, మా సమస్యలు ఏంటి? మేమేమైనా ఎవరు కొట్టేస్తున్నామా, తిడుతున్నామా, లేకపోతే ఏమైనా అసభ్యంగా మాట్లాడుతున్నామా? మేము మాట్లాడట్లేదే. మీరు ఎవరికి అసలు కొమ్ముగాడి ఇక్కడికి వచ్చి అసలు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు? మేమేమైనా రోడ్ బ్లాక్ చేస్తున్నామా? మేము చేయట్లేదే. ఇదివరకు మీరు పోలీసులు వచ్చారు, ఓకే, ఇదివరకు మేము ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం. పరిష్కారం ఏది? దేర్ ఈజ్ నో రిజల్యూషన్ ఇన్ దిస్.
యూనివర్సిటీ. ఇది మొత్తం మీద పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే ప్రతిరోజు భోజనంలో పురుగులు రావడం దగ్గర నుంచి వసతి గృహాల్లో సరైన వస్తువులు లేవని కూడా వీరంతా కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ 13-14 నెలల కాలంలోనే 2-3 సార్లు ఆందోళన చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు జులుం నశించాలి. పోలీసులు వ్యవహార శైలిని కూడా మార్చుకోవాలి. తమ ప్రిమిసెస్లో ఆందోళన చేస్తుంటే పోలీసులు ఏ విధంగా వచ్చి తమను అడ్డుకుంటారు? తమవి న్యాయమైన డిమాండ్లు, తమది న్యాయమైన పోరాటం అని విద్యార్థులంతా స్పష్టం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో సిద్ధు. ఓకే అనిల్.